చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గడచిన కాలమంతా కాపాడిన దేవుడవు, ఈ కాలము కూడా మీరు కాపాడండి. దయతో దీవించి ప్రతి కార్యాన్ని మీరే అనుకూలంగా మార్చండి. ప్రభువా, మేము మీ సన్నిధానంలో కూడి ఉన్నాము. మీ సన్నిధిలో కూడినందుకు గాను మాకు కావలసిన వర్తమానములు మీరు ఇవ్వండి. ఆ వర్తమానమును మేము విని మా జీవితంలో మేము భయముతో భక్తితో జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి. లోకములో జరుగుతున్న సంభవాలను చూచి మేము మిక్కిలి భయముతో జాగ్రత్తతో మీ రాకడ కొరకు మేము ఎదురు చూసినట్లు, మీ రాకడ కొరకు మేము సిద్ధపడినట్లు మీరు మాకు సహాయం చేయండి. మా జీవితాలను మీరు నూతనపరిచి అభివృద్ధిపరిచి ఆత్మలో సంపూర్ణులుగా మార్చి మీ చిత్తం మాత్రమాలు నెరవేర్చి పరిశుద్ధపరిచి మీ రహస్య రాకడకు మమ్ములను సిద్ధపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో జరుగుతున్న సంభవాలన్నింటినీ మనం చూసినప్పుడు ప్రభు యొక్క రాకడ మిక్కిలి సమీపముగా ఉన్నదని మనకు గ్రహింపు వస్తూ ఉన్నది. మనము దేవునికి తగినటువంటి జీవితం చేయాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనము ఎంతో భయం కలిగి మిక్కిలి జాగ్రత్తతో జీవించవలసిన వారమై ఉన్నాం. అలా జీవిస్తే మాత్రమే మనము ప్రభు యొక్క రాకడకు సిద్ధపడగలము, ప్రభుతో పాటు కొనిపోబడగలము. దేవునికి స్తోత్రములు. మరి లోకంలో జరుగుతున్న సంభవాలన్నీ ఆయన రాకడకు సూచనలుగా ఉన్నాయని మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన రాకడ సమయమునందు ఎలా ఉంటాయి, ఏమేమి సంభవిస్తాయి అనేటువంటి విషయాలను మనము పరిశీలించవలసిన అవసరం. వాటిని మనము చూచిన వెంటనే ఇంకా గుర్తు తెచ్చుకోవాలి, ప్రభు అతి సమీపములో ఉన్నాడు అని. దేవునికి స్తోత్రములు. ఆయన ప్రత్యక్షమయ్యేటప్పుడు ఏమేమి జరుగుతాయి, ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని లూకా సువార్త 21వ అధ్యాయము 26వ వాక్యం నుండి 28వ వాక్యం వరకు చదువుకుంటే అందులో మనకు స్పష్టముగా వ్రాయబడి ఉన్నవి. అన్ని సంగతులు చదివించడానికి సమయం లేదు. ఇప్పటి సారాంశానికి తగినట్లు కొన్ని కార్యములను మాత్రమే చదివించి వినిపించి వివరించి అంతటితో ముగించుకుంటాం. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు ఆ వాక్యములు చదవండి. ఆకాశమందరి శక్తులు కదలింపబడును. ప్రభు యొక్క రాకడ సమయానికి ముందు ఆకాశమునందున్న శక్తులన్నీ కదలింపబడతాయి. గనుక లోకము మీదికి రాబోతున్న వాటి విషయమై చూసారా, చెప్పడమే ఏం చెప్పారు? ప్రభు యొక్క రాకడకు మునుపు
ఏమేమి జరుగుతాయని చెప్పబడినది అంటే లోకము మీదికి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి ఏం చేయాలి మనము? భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. చూడండి, ఇప్పుడు వాక్యాలు గమనిస్తున్నాం. ఆకాశమందుల శక్తులు కదిలింపబడిన తర్వాత ఈ భూమి మీద అనేక మంది కూలిపోతారు, అనేక మందికి ప్రాణ నష్టం కలుగుతుంది. ఆయన రాకడ మునుపు ఎటువంటి జనులు నశించిపోతారు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చదవండి. అప్పుడు మనిషి కుమారుడు, చూసారా, ఈ కార్యాలన్నీ సంభవించిన తర్వాత మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. చూసారా, ఆయన రాకకు మునుపు ఏమేమి జరిగాయి? ఆకాశమందల శక్తులు కదిలింపబడ్డాయి. రెండవది, లోకం మీదికి రాబోవు లోకం మీదికి లోకం మీదికి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి ధైర్యము చెడి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. జనులు ప్రభు రాకడకు మునుపు ఇలా జరుగుతుంది కనుక మనుషులు అనేకులు కూలుతారు. ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయము తెలుసు. ఎలా కూలారు? కరోనా అని పేరు పెట్టారు, కానీ దేవుడు పంపిన దేవుని ఉగ్రత వలన కూలారు. దాని తర్వాత మరలా ఏం జరిగింది? విశాఖపట్నంలో విషవాయువు, దానివల్ల కొంతమంది కూలారు. దాని తర్వాత నెయ్వేలిలో విషవాయువు బయలుదేరి అక్కడ కొంతమంది కూలారు. మరియు గుజరాత్లో గూడ్స్ రైలు వెళ్తుండగా వీరు నడిచి పట్టాల మీద పడుకొని ఉంటే 16 మందిని తొక్కించుకొని వెళ్ళిపోయారు. అక్కడ మనుషులు కూలారు. దాని తర్వాత మహారాష్ట్రలో సిమెంట్ ఫ్యాక్టరీ పేలి అక్కడ కొంతమంది చనిపోయారు. అంత మాత్రమే కాదు, ఇంకా ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? మిడతలు బయలుదేరాయి. లక్షల్లో మిడతలు వచ్చి పంటలను నాశనం చేస్తూ ఉన్నాయి. ప్రజలకు ఆహారం దొరకక కరువైపోయి చివరికి తమ పిల్లలనే తినే పరిస్థితికి వస్తారని పరిశుద్ధ గ్రంథముల వాక్యాలు ఉన్నాయి. అవన్నీ చదవటానికి ఇప్పుడు సమయం లేదు. ఇర్మియా గ్రంథములో తమ పిల్లలను వారే వండుకొని తినిరి అని ఉన్నది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి సంభవాలన్నీ జరుగుతున్నప్పుడు మనుష్య కుమారుడు ప్రత్యక్షమగునని ఎవరికైనా భయం ఉన్నదా? ఈ రోజుల్లో దైవ భయము కలిగి జీవించడం లేదు. భక్తి ఉన్నవాడు వారు మాత్రమే భక్తిగా ఉంటున్నాడు, కానీ మిగిలిన వారు దేవుని వైపు తిరగటం లేదు. దేవుని వైపు తిరగకపోవటం వల్ల ఇంకా విపరీతాలు ఎక్కువైపోతున్నాయి. అవునా కాదా? విపరీతాలు జరుగుతూ ఉండడం వల్ల మనుషులు కూలుతారు. దేవునికి స్తోత్రములు. అదే రీతిగా చదవండి, 28వ వాక్యం చదవండి. ఇవి జరగనారంభించినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలను ఎత్తుకొనుడి. ఎవరు తలను పైకెత్తుకునే వాళ్ళు?
ప్రభు రాకడ నిమిత్తము జాగ్రత్తగా భయముతో పరిశుద్ధతతో ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే తలలు పైకెత్తగలరు. మిగిలిన వారు యేసు ప్రభువును చూసి తలలు ఎత్తలేరు, తలలు దించుకుంటారు, అవమానపడతారు. అయ్యో, ఆయన చెప్పిన మాటలు మేము వినకపోతేమే, ఇన్ని జరిగినా కానీ, ఇన్ని సంభవాలు జరుగుతూ ఉన్నా కానీ అవేవో జరిగాయిలే అన్నట్లు మేము అనుకున్నాము. ఇప్పుడు ఎవరిని తప్పించుకోలేని పరిస్థితి వచ్చింది, ఎవరు మమ్మల్ని తప్పించగలరు అని జనులు కుమిలిపోతారు, నశించిపోతారు. దేవునికి అంత ఉగ్రత వచ్చేటట్లు చేశారు. ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఏమిటి? ఎవరికి విడుదల సమీపించింది? ఎవరికి విడుదల సమీపించింది? దేవుని రాకడ కొరకు ఎదురు చూచుచున్న వారికి విడుదల సమీపించినది. ఏం విడుదల? ఈ లోకముతో పాటు విడుదల, పాపముతో పాటు విడుదల, కుటుంబంతో పాటు బంధకాల నుంచి విడుదల. సరేనా? ఈ వీటన్నిటిలో నుంచి విడుదల సమీపమైంది. రక్షణ, చివరి రక్షణ మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ చివరి రక్షణలో మనం విడుదల పొందుతాం. విడుదల పొంది ప్రభు దగ్గరకు కొనిపోబడతాం. కానీ లోకస్తులు ఎలా ఉన్నారు? లోకస్తులు తమకిష్టం వచ్చినట్లు జీవిస్తూ తాము పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చుకుంటూ, ఈ కరోనాలో కూడా మనుషులు తత్తుంటే వీడికి పెళ్లి అవసరమైంది. చూసారా? ఇద్దరు ముసుగులు కట్టుకొని, అవునా, దూరంగా నిలబడి పెళ్లి చేసుకుంటున్నాడు. ఎట్లా? మంగళసూత్రం ఎలా కడుతున్నాడు? ఇలా కడుతున్నాడు. వాడికి అవసరమా? ఆవిడికి అవసరమా? ఈ కాలంలో మనుషులు కుప్పలు కూలి చచ్చిపోతూ ఉంటే, మనుషులు పెంట కుప్ప వలె పారేయబడుతుంటే వీళ్ళకి పెళ్లి అవసరమైపోయింది. అదే నోవహు కాలంలో జరిగింది. పెళ్లికిచ్చు, పెళ్లి చేసుకొనుచు, తింటూ త్రాగుతూ, వారి ఇష్టం వచ్చినట్లు సరదాలు చేస్తూ పాపము విపరీతంగా చేసినందువల్ల దేవుడు జలప్రలయాలను పంపించి మొత్తాన్ని ఊడ్చిపడేశాడు. భూమి మీద నోవహు కుటుంబము తప్ప మిగిలిన వారిని అందరినీ తుడిచివేశారు. అది లోకమంతటి మీదకి వచ్చిన నాశనం. లోకమంతటి మీదకి వచ్చిన నాశనం అంటే ఇదే. ఎలా ఉంటుంది? జనులు మొత్తాన్ని కుప్పలుగా ఏరిపారేస్తారు. పెంట కుప్పను లారీలో ఎత్తుకొని పోయి అక్కడ ఒక పెంట కుప్ప పోసే చోట పారబోస్తారు. అలా పారబోసేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో వచ్చాయి. మొన్న నేను పేపర్లో చూస్తే అమెరికాలో 1,01,105 మంది చనిపోయారు. 1,01,105 మంది చనిపోయారు 3 రోజుల క్రితం. మరి ఈరోజు ఏముందో మనకి తెలియదు. ఇంత జనం నశించిపోతూ ఉన్నారు. మరి పలు దేశాల్లో అలాగే కుప్పలు చనిపోతూ ఉన్నారు. భారతదేశంలో కూడా దాదాపు 3,000కి వచ్చింది. ఆంధ్రదేశంలో దాదాపు 60 వచ్చింది, 60-70 దాకా వచ్చింది. తెలంగాణలో 70 దాటిపోయింది. ఇలా మనుషులు చచ్చిపోతూ ఉంటే పెళ్లికిచ్చుకుంటూ పెళ్లి చేసుకుంటూ వాళ్ళకి అవసరాలు వచ్చాయి. దేవునికి స్తోత్రములు. ఇలా జనులు దేవుని రాకడను కూర్చిన భయం లేకుండా జీవిస్తున్నారు. ఇలా భయం లేకపోవటం వల్ల జనులు ఏమైపోయారు? కూలిపోయారు. వాళ్ళు కూలిన తర్వాత ప్రభు ప్రత్యక్షమగును. మనుష్య కుమారుడు మేఘారూఢుడై ప్రత్యక్షమగును. చూడండి, ఇలా అయినప్పుడు జనులు ఏమి చేస్తారు? కూలిపోతారు. అందుకే
మనము అదే అధ్యాయంలో 35వ వాక్యంలో కూడా దేవుడు మనకు ఒక ఆలోచన చెప్తున్నాడు. వాళ్ళందరూ అలా కూలిపోయారు, నీవైతే ఎలా ఉండు, నీవు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. చదవండి. ఆ దినము భూమి అందంతటా, ఎప్పుడు ఎక్కడంతా వస్తుంది? ఆ దినము భూమి అందంతటా, సర్వలోకములో భూమి అందంతటా నివసించు వారందరి మీదికి, అది భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని, చాలండి, జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మనం ఇలా ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామములకు మహిమ కలుగును గాక. అయితే జనులను నేను ఏం చేస్తాను? నాశనము చేసేస్తాను. ఈ నాశనము అనే దానికి దేవుడు ఆత్మీయ అర్థం చెప్పాడు. ఏమిటంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 23వ వాక్యంలో మనం చదువుకుంటే అక్కడ ఈ విషయం చెప్పబడింది. నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులుగాను చేయుదును. ఏంటిది? నాశనమను చీపురు కట్టతో. ఏం కట్ట? చీపురు కట్టతో. ఇప్పుడు నాశనాన్ని దేంతో పోల్చాడు? చీపురు కట్టతో. నాశనమును చీపురు కట్టతో దాన్ని తుడిచి వేసేదన్నప్పుడు జనాన్ని, లోకం మీద ఆయనకు అనుకూలంగా జీవించని వాళ్ళందరినీ తుడిచివేస్తున్నాడు. ఆయనకు కోపం రప్పించారు జనులు. ఆయన రాకడ సమీపముగా ఉంటే రాకడను గురించి భయం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంటే ఆయన కోపం రాకుండా ఉంటుందా? వస్తుంది. చీపురు కట్టతో ఊడ్చి పారేస్తానంటున్నాడు. చీపురు కట్ట అంటే అర్థం ఏంటి? నాశనము. దేన్ని? నాశనము అని చీపురు కట్ట చేత ఊడ్చి పారేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రములు. అందుకే మనము దేవుని వాక్యములో చూస్తున్నాం. ఆదికాండము 2వ అధ్యాయము, క్షమించాలి, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుంటే, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్యములో ఏమనుందంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. ఇప్పుడు చూడండి, నరుల చెడుతనం ఏమైపోయింది? భూమి మీద గొప్పదైంది. అందుకే భూమి మీద ఉన్న వాళ్ళందరి మీదకి వస్తుంది. భూమి మీద ఉన్న వాళ్ళందరి మీదకి నాశనం వస్తుంది. భూమి మీద ఉన్న వాళ్ళందరి మీదకి చీపిరి కట్ట వస్తుంది. చీపిరి కట్ట. దేవుడు చీపిరి కట్ట చేతితో పట్టుకొని ఉన్నాడు. ఎందుకు? ఊడ్చి పారేస్తారు. అదే ఇక్కడ కూడా చెప్పబడింది. చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి యొక్క హృదయములోని తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. తర్వాత అప్పుడు యెహోవా నేను నరులను సృజించిన నరులతో కూడా జంతువులను
పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. సరే, భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏమిటితో? చీపురు కట్టతో తుడిచివేస్తాను. చీపురు కట్ట అంటే అర్థమేంటి? నాశనము. చీపురు కట్టని నాశనముతో తుడిచివేస్తాను. దేవుని తట్టు జనులు తిరగటం లేదు. దేవుని తట్టు తిరిగితే ఆయన తుడిచివేయడు. ఆయన కాపాడుతాడు, ఆయన రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. మరలా హగ్గయి గ్రంథములు మనం చదువుకుంటే, హగ్గయి 2వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుంటే, హగ్గయి 2వ అధ్యాయము 17వ వాక్యం. తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ నీ కష్టార్జితం అంతటిని నేను నాశనం చేసి ఉన్నాను. చూసారా? ఏమేమిటితో? తెగులుతోనూ కాటుకంటే కరువుతోను, వడగండ్లతోను వడగండ్లతో మీ పంటల నాశనం చేశాను. వడగండ్లతో మీ జనాన్ని చంపాను. వడగండ్లు నెత్తిన పడి చచ్చారు. ఎంతంత పెద్ద వడగండ్లు ఇవి ఉంటాయి. మొన్న మీరు పేపర్లో చూశారో లేదో కానీ, బొంబాయిలో వడగండ్ల వర్షం కురిసిందట. ఒక్కొక్క వడగండ ఇంత చేతి అంత లావు మంచుగడ్డలు పడ్డాయట. పడితే తగిలినోళ్ళు కొద్దిమంది దెబ్బలు తగిలాయి, కొద్దిమంది చచ్చిపోయారు. చూడండి, ఆ ప్రాంతంలో పల్లెటూళ్ళలో ఉన్న పంటలన్నీ నాశనమైపోయాయంట. మిడతల నాశనం చేసేది బాగా, ఇప్పుడు వడగండ్లతో కూడా నాశనం చేశాడంట. తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనము చేసి ఉన్నాను. అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. చూసారా? ఇదే యెహోవా వాక్కు. జనులు ఏం చేశారు? ఎన్ని సంభవించినా జనులు దేవుని ఎందుకు వస్తున్నారా? ఇప్పుడు జనులు ఏం చేస్తున్నారు? ఆ మందు కనిపెట్టు, ఈ మందు కనిపెట్టు, అది చెయ్యి, ఇది చెయ్యి, మూతులు గుడ్డలు కట్టుకో, ఇంట్లో నుంచి బయటికి రాబోకు అన్ని చెబుతున్నారు. కానీ ఒరే, నిన్ను సృష్టించిన దేవుణ్ణి ఒకసారి ప్రార్థన చెయ్యరా, ఒక్కసారి దేవుని వేడుకో, నీకు రోగం రాదు, ఈ తెగులు నీ మీదికి రాదు, దేవుని యొద్దకు తిరుగు అని చెప్పిన వాడు ఒక్కలేడు. చూసారా? ఇప్పుడు మనము మొత్తుకుంటున్నాం, దేవుని వైపు తిరగండి 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 అని. మరి ఏ నాయకుడో ఏ అధికారు అన్నీ ఆంక్షలు పెడుతున్నారు, అన్నీ నియమాలు పెడుతున్నారు, అన్ని చట్టాలు పెడుతున్నారు, అన్ని బందోబస్తులు చేస్తున్నారు. కానీ మనస్సున్నవాడు ఎవడైనా సరే దేవుని వైపు తిరగండి అని చెప్పడం లేదు. దేవుడు చెప్పేది ఏం చెబుతున్నాడు? నా వైపు మీరేం చేయలేదు, తిరిగి రాలేదు, నా ఎద్దకు రావటం లేదు. మీరు నా ఎద్దకు రానంత వరకు ఇలాగే నాశనాలు వస్తూనే ఉంటాయి. నా చేత చీపురి కట్ట ఉంది, చీపురి కట్టని నాశనం చేత తుడిచేస్తూనే ఉంటాను. మీరు ఎన్ని మొత్తులు మొత్తుకున్నా ఒక ప్రక్క నుంచి తుడుచుకుంటూ వస్తూనే ఉంటాను అని దేవుడు తన ఉగ్రతను బయలుపరుస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరు మనలను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడా అని ఆయన వైపు తిరిగి ఆయనను ప్రార్థించిన వారు ఒక్కరు కనబడలేదు. ఈ యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు తప్ప మిగతా జనులలో, అధికారులలో కానీ, దేశ నాయకులలో కానీ, రాజులలో కానీ ఏ మనుషుడు కూడా ప్రభువును నమ్ముకోండి అని చెప్పడం లేదు. నాయకులలో ఏం భయపడుతున్నారు? మనం కానీ ప్రభువును నమ్ముకోమని చెప్తే
వీడు క్రైస్తవుడు, వీడికి ఈసారి ఓటు వేయకూడదు, మనము మన మతస్థులకే వేసుకోవాలి అన్నట్లు ప్రజలు చెప్పుకొని తిరగబడిపోద్దని ఏ ఒక్కడు నోరు తెరవటం లేదు. మరి ప్రభువు వచ్చినప్పుడు ఏం జవాబు చెప్తారో తెలియదు. ఈ రాజకీయ నాయకులు, ఈ అధికారులు రేపు ప్రభు వస్తున్నాడు, కానీ మేఘారూఢుడై వస్తున్నాడు, ప్రభు వైపుకు తిరగండి అని మీరు చెబితే ఇన్ని చేసిన వాళ్ళు ప్రభు వైపుకు తిరగండిరా అంటే తిరగరా? అమ్మో ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, అమ్మో చీఫ్ మినిస్టర్ చెప్పాడు, అమ్మో ఎంపీ చెప్పాడు, అమ్మో ఎమ్మెల్యే చెప్పాడు అని చెప్పి జనులు తిరగరా? ఆయనే నమ్మాడు, ఆయనే తిరిగాడని జనులు చెప్పుకొని తిరగరా? నీ నోరు ఈరోజు ఏం చేయబడింది? మూసేయబడి ఉన్నది. ఈరోజు నువ్వు నోరు తెరిచి చెప్పలేవు, ఎందుకంటే నీకు ఓట్లు కావాలి. ఓట్ల కోసం నిన్ను సృష్టించిన దేవునిని స్మరించలేకపోతున్నావు, నోరు తెరిచి చెప్పలేకపోతున్నాము. దేవునికి స్తోత్రములు. మరి జూన్ నెల 8వ తారీఖు నుంచి మందిరాలు తెరవచ్చని చెప్పారు. అదే నోటితో యేసుప్రభు నమ్ముకోండి అని చెప్పొచ్చు కదా. అదే నోటితో యేసుప్రభు నాశనము కాకుండా కాపాడుతాడు, తిరగండి అని చెప్పొచ్చు కదా. దేవుడు ఒక ప్రక్క చెబుతూనే ఉన్నాడు, ఏమని? మీరు నా వైపుకు తిరిగి రావటం లేదు. ఏమేమితో నాశనం చేశాను? తెగులుతో చేశా, కాటు కంటే కరువుతో చేశా, వడగండ్లతో చేశా, కష్టార్జితమంతటిని నాశనము చేసి ఉన్నాను. చేశాను కాదు, చేసి ఉన్నాను. చూడు ఇప్పటికీ ఎంతమంది చచ్చిపోయారు, ఎన్ని పంటలు నాశనం అయిపోయాయి. ఈ మిడతల దండు వచ్చి బైబిల్లో వ్రాయబడిన ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు మిడతల దండు వస్తుందని బైబిల్లో ఉన్నది, ప్రకటన గ్రంథంలో. అలాగే మిడతల దండు వచ్చింది. ఆఫ్రికా దేశం నుండి, సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ఆ ప్రాంతాల నుండి ఇప్పుడు బెంగళూరుకు వచ్చాయి, మహారాష్ట్రకు వచ్చాయి, మరలా పంజాబ్కు వచ్చాయి. అక్కడ ఉండే పంటలన్నీ నాశనం చేస్తూ ఉన్నాయి. అందరూ వ్యవసాయం చేసే రైతులు కుమిలిపోతున్నారు, ఏమైపోతామో ఎట్లయిపోతామో అని. ఈ మిడతల దండు వచ్చింది. ఇంకా రాబోయే కాలంలో ఏమొస్తాయో తెలీదు. ప్రభు రాకడికి ఇవన్నీ సూచనలు. ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు జరగబో సంగతులన్నీ ఇవన్నీ. ముందు జరిగిపోయినవి కొన్ని ఉన్నాయి, ఆ జరిగిపోయిన పోగ ఇంకా కొన్ని జరుగుతాయి. ఆ జరగవలసిన కార్యం ఏమిటనేటువంటివి మనం చూస్తూ వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనము ఈ హగ్గయిలో ప్రభు చెప్పినట్లు, ఒక్కడును నా వైపుకు, మీలో ఒక్కడును, ఏ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, ఏ చీఫ్ మినిస్టర్ చెప్పాడు, ఏ దేశం యొక్క నాయకుడు చెప్పాడు? ఒక్కడు చెప్పడం లేదు. ప్రభు వైపు తిరగండి అని చెప్పలేదు. మరి దేవుడు ఇలాంటి నాశనం అనే చీపురి కట్ట తీసుకున్నాడు చేతికి, దాంతో ఊడ్చివేస్తున్నాడు. ఆ ఊడ్చివేసేటప్పుడు దాంట్లో మనం కూడా ఒకరం అయిపోకూడదు, మనం కూడా చెత్తలాగా అయిపోకూడదు. కాబట్టి మనం ఏం చేయాలని చెప్పారు ఇక్కడ? మీరు భయముతో మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉండండి. మీరు మనిషి కుమారుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండండి. ఎదురు చూస్తూ భయముతోనూ పరిశుద్ధతతోనూ భక్తితోనూ ఎదురు చూస్తూ ఉండండి అని చెప్పారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మరి తర్వాత మరలా మనము ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుంటే, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము
14వ అధ్యాయాన్ని చదువుకుంటే నాకు అడ్డము రాకుము. ఏమంటున్నాడు ఇక్కడ? నాకు అడ్డము రాకుము. ఎవడు వస్తున్నాడు ఇప్పుడు? ఏ ప్రార్థన చేసేవాడు వస్తున్నాడు? నాకు అడ్డము రాకుము. చీపిరి కట్ట చేత పట్టుకొని ఉన్నాను. నేను వారిని నాశనం అనే చీపిరి కట్ట నా చేత ఉంది. నాకు అడ్డం రావద్దు. ప్రార్థన చేసేవాళ్ళతో చెబుతున్నాడు. అవునా? నేను వారిని నశింపజేసి. చూసారా? నాకు అడ్డం రాకుము, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద ఉండకుండా ఏం చేస్తానంటున్నాడు? తుడుపు పెట్టి నిన్ను నాకు ప్రార్థన చేస్తున్నావే, నా వైపు తిరిగావే, నన్ను వెతుకుతున్నావే, నా రాకడను గురించి భయం కలిగి ఉన్నావే, నా రాకడను గురించి ఎదురు చూస్తున్నావే, నిన్ను ఎవరి తుడుపు పెట్టి? నిన్ను వారి కంటే బలము గల చూసారా? నిన్ను ఎవరిని? నన్ను ప్రార్థన చేసేవారిని, నన్ను వెతికే నిన్ను, నా ఎద్దుకు వచ్చే నిన్ను, నా రాకడ కొరకు ఎదురు చూసే నిన్ను, భయముతో ఉన్న నిన్ను, భక్తితో ఉన్న నిన్ను, పరిశుద్ధంగా ఉన్న నిన్ను, వారికంటే నేనేం చేస్తాను? బలము గల బహుజనముగా చేసేదను. రాబోయే కాలంలో ఇప్పుడు ప్రభు రాకడ సమీపిస్తుందని తెలుస్తుంది. ఈ కొద్ది కాలంలో యేసు ప్రభువును అనేక మంది నమ్ముతారు. ఎందుకంటే ఇప్పటి వరకు రాలేదు. మరి కొద్దిమంది యేసు ప్రభు వైపు తిరుగుతారు. అందువల్ల నా జనము బహుజనం అవుతారు. నీ జనము బహుజనముగా మారుతారు, బలము గల జనముగా మారుతారు. చదవండి. బహుజనముగా చేసేదనని నాతో చెప్పగా నాతో చెప్పగా నేను తిరిగి ఆ కొండకు వచ్చి తిని. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూసారా? ఎందుకంటే మోషేతో దేవుడు చెప్పాడు, మోషే నువ్వు నాకు అడ్డం రావద్దు, నేను వాళ్ళని తుడిచిపారేస్తాను అన్నాడు. అందుకు మోషే బ్రతిమలాడాడు. దేవునికి స్తోత్రం. అయితే నీ జనాన్ని బహుబలము గల జనముగా, గొప్ప జనముగా మారుచుతాను. దేవునికి స్తోత్రములు. అడుగుమట ఇప్పుడు ఇంకా దేవుడు ఏం చేయడానికి వచ్చాడు? గొప్ప జనముగా మార్చడానికి వచ్చాడు. ఈ తుడిచిపెట్టవలసిన వాళ్ళందరినీ తుడిచిపెట్టగా, నాశనము అనే చీపురు కట్టతో తుడిచివేయగా, మిగిలిన జనము, యేసయ్యను ప్రార్థించే జనము, యేసయ్యను నమ్ముకున్న జనము, యేసయ్యను వెంబడించే జనము, యేసయ్యను ఎదుర్కొనడానికి ఎదురు చూస్తున్న జనము, యేసయ్య కొరకు పరిశుద్ధంగా ఉన్న జనము, యేసయ్య కొరకు భయముతో ఉన్న జనము, యేసయ్య కొరకు భక్తిగా ఉన్న జనము, వారిని దేవుడు ఏం చేస్తాడంట? గొప్ప జనముగా, బలమైన గొప్ప జనముగా చేస్తానని చెప్పారు. దేవునికి స్తోత్రం. మరి వినేవాళ్లకు ఇది ఒక వింతగా ఉండొచ్చు, అన్యులు అనవచ్చు. ఏమనవచ్చు? నీ దేవుడు ఎప్పుడు చూసినా నాశనం చేయటమేనా? ఎప్పుడు చూసినా చంపటమేనా? వాళ్ళని కాపాడే అవకాశం లేదా? ఈయనే దేవుడండి, ఎప్పుడు చూసినా మనుషులను చంపడమే అయిపోయింది. కానీ నీ దేవుడు రౌడీయమో, నీ దేవుడు రౌడీయమో. దేవుడు కాదు. దేవుని లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? దేవుని లక్షణాలు ఉంటే తప్పుతాడా? మరి నీ ఇష్టం వచ్చిన పాపాలన్నీ చేస్తూ ఉంటే చూస్తూ ఉండాలి. నీ ఇష్టం వచ్చినటువంటి ఘాతుకమైన పనులన్నీ చేస్తూ ఉంటే, లోకానికి విరుద్ధమైన పాపాలన్నీ చేస్తూ ఉంటే, ధర్మ విరోధమైన పాపాలు చేస్తూ ఉంటే చూస్తూ ఉండాలి.
అప్పుడు ఆయన దేవుడు మంచోడు. ఎంత ప్రేమ కలిగిన తల్లి అయినా, ప్రేమలన్నిటికంటే భూమి మీద తల్లి ప్రేమ మిన్న అన్నారు. ఎంత ప్రేమ కలిగిన తల్లి అయినా బిడ్డను అన్నిటికీ ఓర్చుతూ ఉంటుంది, అన్నిటికీ ఓర్చుతూ ఉంటుంది, ఏం చేసినా ఓర్చుకుంటుంటుంది. కానీ ఒక చెడ్డ పని చేస్తే మాత్రం తల్లి ఏం చేస్తుంది చెప్పండి? ఒక చెడ్డ పని చేస్తే తల్లి ఏం చేస్తుంది? ఆ బిడ్డను చెంప పగిలేటట్టు కొడుతుంది. మరి మానవులమైన మనమే ఓ తప్పు చేశాడని మనము ఓర్చుకోలేక చెంప పగిలేటట్టు కొడుతున్నామంటే, మరి ఆ దేవుడు ఇంతమంది జనాన్ని సృష్టించి ఆయన ఈ లోకంలో విస్తరింపజేసి వాళ్ళు నా మాట వింటారేమో, నా వైపు తిరుగుతారేమో, నా యందు భక్తి కలిగి ఉంటారేమోనని ఆయన ఎదురు చూస్తుంటే ఇష్టం వచ్చిన కార్యాలన్నీ చేసుకుంటూ వారికి నచ్చిన పనులన్నీ చేస్తూ దేవుడనే మాటే లేకుండా, అమ్మ జనం చచ్చిపోవడం తగ్గారులే, పర్వాలేదు, ఇంక ఇప్పుడు మన పనులు మనం చేసుకోవచ్చులే, ఇప్పుడు మనము మందిరాలకు వెళ్ళొచ్చులే, ఇంకా మనము ఉద్యోగాలకు వెళ్ళొచ్చులే, డబ్బులు సంపాదించవచ్చులే, ఈ మనసుతోనే ఉన్నారు. కానీ అయ్యో ఇంత నాశనం జరిగింది, ఇంకా నాశనాలు రాబోతున్నాయేమోని, మనం ఈ నాశనాల్లో పోకూడదని దేవుడి వైపు తిరిగిన వారు ఒక్కడ కూడా కనపడలేదు అంటున్నారు. అదే దేవుడు చెప్పేది ఇక్కడ, నా వైపుకు ఒక్కడను తిరిగి రాలేదు. చూసారా? ఇన్ని నియమాలు నియమించిన వాళ్ళు, ఇన్ని ఆర్డర్లు వేసిన వాళ్ళు, ఇన్ని షరతులు పెట్టిన వాళ్ళు, ఎవరి నోట దేవుడి వైపు తిరుగు అని చెప్పకూడదా? ఏ రాజకీయ నాయకుడు దేవుడి వైపు తిరుగు, దేవుడిని నమ్ముకో, నీకు తెగుల నుంచి తప్పించబడతావు, దీనికి ఆధారాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి అని చెప్పి ఏ నాయకుడైనా చెప్పొచ్చు కదా, ఏ దేశ నాయకుడైనా చెప్పొచ్చు కదా. ఏ ఒక్కడో చెప్పడం లేదు, ఒక్కడు నా వైపు తిరిగి రాలేదంటూ ఉన్నాడు. అయితే హగ్గయిలో దేవుడు ఏమంటున్నాడు? ఇన్నిటితో కూడా నేను నాశనం చేసినా మీరేం చేయలేదు, ఆ యొక్కకు తిరిగి రాలేదు అని చెప్పారు. అయినా మరలా ప్రభు అని చెప్పి ద్వితీయోపదేశకాండంలో ఏమంటున్నాడు? నాకు అడ్డము రాకుము, నేను వారిని నశింపజేసి ఏం చేస్తాను? నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద ఉండకుండా తుడుపు పెట్టి ఏమంతో తుడిపి చీపిరి కట్ట. ఏంటి చీపిరి కట్ట అంటే ఏంటి? నాశనము అనే చీపిరి కట్టతో తుడిపి పెట్టి నిన్ను వారి కంటే బలము గల బహు జనముగా చేసి చేసేదని వారితో చెప్పగా, బహు జనముగా చేసేదనని నాతో చెప్పగా, నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని ఎవరు? మోషే. దేవునికి స్తోత్రములు. ఎందుకనగా కొండ క్రింద జనులు గోడం చేసుకొని ఊరేగుతూ, రాగుతూ, తింటూ, కందనాలాడుతూ, వ్యభిచారం చేస్తూ, అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ ఉండగా దేవుని కోకలతో వచ్చి తుడిపి పెడతానని చెప్పారు. కానీ ఈరోజు జనులలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి జనులను దేవుడు చూస్తూ ఉంటాడా? అయినా కానీ నేనేం చేస్తానంటున్నాడు? మళ్ళీ మిమ్ములను నేను బలమైన గొప్ప జనులుగా చేస్తాను. మరి జనులు ఏమనుకుంటున్నారు? మీ దేవుడు పని ఇదే, ఎప్పుడు చేసిన మనుషులను చంపడమే. అవునా? మరి వాళ్ళని కాపాడమంటే కాపాడొచ్చు కదా, ఆ తెగులు రానివ్వకుండా ఆపొచ్చు కదా, ఆ రైలు కింద మరి చావకుండా చేసి ఉండొచ్చుగా, ఆ బస్సు కూలి చచ్చిపోకుండా చేసి ఉండొచ్చుగా, ఆ ట్రాక్టర్ కూలి 36 మంది చావకుండా చేసి ఉండొచ్చుగా. అవునా? విషవాయువు వచ్చి చావకుండా ఉండొచ్చుగా.
ఫ్యాక్టరీలు పేలిపోయి అలా పేలకుండా ఉండేటట్టు చేయొచ్చుగా అని చెప్పేలా చెబుతూ ఉన్నాడు. ఇలా చెబుతూ ఉన్నటువంటి వారికి యేసు ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమని యేసు ప్రభు సెలవిస్తున్నాడనంటే, లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యములు మనం చదువుకుంటే, నాశనము అనే దాని చేత నశింపజేస్తూ ఉన్నాను. నశించిన దాన్ని వెతికి ఇప్పుడు ఏం చేస్తానంటున్నాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని. నాశనం చేయడానికి రాలేదు యేసు ప్రభు. వచ్చింది దేనికి? తండ్రిని దేవుడు ఉగ్రతతో ఇవన్నీ చేశాడు. కానీ యేసు ప్రభు వచ్చింది దేనికోసము? నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడు. చూసారా, ఇక్కడ ఏమైపోయారు? దేవుని చేత నాశనమయ్యారు. నాశనం అనే చీకటి కడతో తుడిచేశాడు. అయితే అలా నశించిన దానిని ప్రభు ఏం చేస్తున్నాడు? ఎద్దకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. నశించిపోయే వారిని నాశనమైపోయేటట్లు ఈ యేసు ప్రభు చూడడు. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి ఉగ్రత వచ్చేలా చేశాడు. మరి దేవుని వైపు తిరిగితే, దేవుని యొక్కకు వస్తే నశించిన దానిని ఆయన ఏం చేస్తాడు? వెదకి రక్షిస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మరి ఆయన వచ్చిందల్లా నాశనం చేయడానికి కాదు, ఆయన వచ్చింది రక్షించడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. మరి అదే లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము 56వ వాక్యములు మనం చదువుకుంటున్నాము. అంతటా వారు మరొక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు. అంటే లూకా సువార్త 9వ అధ్యాయము 56వ వాక్యము అనే దాంట్లో తెలుగులో ఆ మాట లేదు, కానీ ఇంగ్లీష్లో ఉంది. ఏంటి? ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ నాట్ కమ్ టు డెస్ట్రాయ్ ద మ్యాన్ లైఫ్, టు డెస్ట్రాయ్ ద మెన్స్ లైఫ్ బట్ టు సేవ్. ఏమనుంది? మనుష్య కుమారుడు నశింపచేయుటకు రాలేదు కానీ రక్షించుటకే వచ్చి ఉన్నాడు అని చెప్పారు. తెలుగులో పదం లేదు, ఉన్నదా? అంతటా వారు మరొక గ్రామమునకు వెళ్ళిరి. వారు ఆ మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములు కలవగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఎందుకంటే 56వ వాక్యంలో తెలుగులో లేదు అలా, ఇంగ్లీష్లో ఉన్నది. ఏమని? ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ నాట్ కమ్ టు డెస్ట్రాయ్ మెన్స్ లైఫ్ బట్ టు సేవ్. అంటే మనుష్య కుమారుడు నాశనము చేయుటకు రాలేదు. మరి దేనికోసం వచ్చాడు? రక్షించుటకు వచ్చాడు. దేవునికి స్తోత్రములు. కాబట్టి మనము దేవుని వైపుకు తిరిగి, ఏ దేశ నాయకులైనా నోటి తెరిచి చెబుతారేమో చూద్దాం. ఏదో వినికిడే కానీ ఆధారాలు ఏమి లేవు. కేరళ చీఫ్ మినిస్టరు
యేసు ప్రభు నమ్ముకోండి, మీకు ఈ తెగులు తగ్గిపోతుంది అని చెప్పాడు అన్నట్లు మనుషులలో నుంచి వినికిలేదు. కానీ అది వార్తా రూపంలోనో లేక లిపి రూపంలోనో వార్తా పత్రికలలోనో ఆ మాట ఇంకా రాలేదు. దేవునికి స్తోత్రం. అందుకని అతడు అలా చెప్పాడని ఈ చీఫ్ మినిస్టర్ పిచ్చోడు అని నవ్వుకున్నారంట. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకి తెలియదు. కానీ యేసు ప్రభుని నమ్ముకోవాలి. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్లకు ఈ తెగులులో నుంచి, మరణాల నుంచి, నాశనముల నుంచి దేవుడు విడుదలిస్తాడు. దేవునికి స్తోత్రం. అటు పిమ్మట కూడా మళ్ళా మనం చదువుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనుష్య కుమారుడు నశింపచేయుటకు రాలేదు. మరి ఎందుకు వరకు వచ్చాడు? రక్షించుటకు వచ్చాడు. ఈ రక్షించడానికి వచ్చిన యేసు ప్రభువు నశించిపోయిన దాన్ని రక్షిస్తాను. చూసారా? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. అదే రీతిగా లూకాసు వార్తలో చదువుకున్నప్పుడు మనుష్య కుమారుడు నశింపచేయుటకు రాలేదు కానీ రక్షించుడికే వచ్చి అన్నాడు అని చెప్పబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నినివే పట్టణం వారిని గురించి మనం చూస్తున్నాం. నినివే పట్టణం అనేది మహా పెద్ద పట్టణం. అది ఎట్లా తెలుసా? ఆ పట్టణాన్ని ఈ చివరి మొదలుకొని చివరికి నడవటానికి 3 రోజులు ప్రయాణం అంట. ఎంతసేపు ప్రయాణము? 3 రోజుల ప్రయాణం అంతా విస్తీర్ణం కలిగినది ఆ పట్టణం, నినివే పట్టణం. కానీ ఆ నినివే పట్టణకు ప్రజలు చేసినటువంటి దుర్మార్గపు పనులకు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని మొదలుపెట్టాడు. నేను నాశనం చేయబోతున్నాను దాన్ని అని. అందుకు యోనా నీ వెళ్ళి నినివే పట్టణానికి దాన్ని నాశనం చేయబోతున్నానని వెళ్ళి చెప్పు అని చెప్పి మోషి యోనాతో చెప్తే ఈయనేం చేశాడు? తప్పించుకొని తర్షీషుకు పారిపోవడానికి మొదలుపెట్టాడు. మళ్ళీ ఇంకో చోట అంటున్నాడు, ప్రభువా నీవు నినివే పట్టణాన్ని మళ్ళా కాపాడుతామని నాకు తెలిసే నేను నినివే పట్టణం వదిలిపెట్టి తర్షీషుకు ముందే పారిపోబోతున్నాను, పారిపోయాను అని అంటున్నాడు. ఈయన ఉపాయం చూడండి. కానీ ఇక్కడ ఎప్పుడు కాపాడాడు? నీ వెళ్ళి చెబితే కాపాడాడు, వెళ్ళి చెప్పకపోతే కాపాడు. అందుకే ఇప్పుడు ఈ వాక్యాలన్నీ చదవడం మంచిది. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యం నుంచి 10వ వాక్యం వరకు చదువుకుంటే ఇందులో ఆ పట్టణం యొక్క నాశనాన్ని, ఆ పట్టణం నాశనం కాకుండా దేవుడు మరలా దాన్ని కాపాడటము అనేటువంటి విషయాన్ని చదువుకుంటున్నాము. ఇప్పుడు దేశపు నాయకులు అలా చెప్పారంటే దేశాన్ని నాశనం చేయకుండా, ప్రపంచాన్ని నాశనం చేయకుండా దేవుడు మరలా ఆయన ఉగ్రతను అణుచుకుంటాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. చదవండి 3వ అధ్యాయము యోనా గ్రంథం 3వ అధ్యాయం 4 నుంచి. ఎంత దూరము? ఒక దినము ప్రయాణమంతా దూరము సంచరించుచు ఇక 40 దినములకు ఏమన్నాడు? నినివే పట్టణము ఎన్ని దినాలకు? 40 దినాలకు. ఇంకా 40 దినాలకు నినివే పట్టణం ఏమైపోబోతుంది? నాశనము కాబోతుందని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఏం చేయాలి? ఇప్పుడు మనము విశ్వాసం ఉంచాలి కదా. దేవుని యందు మనం ఏముంచాలి?
నాశనం నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? విశ్వాసం. విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద? దేవుని మీద. యేసయ్య మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు చూసారా? ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును చూడండి, ఇప్పుడు ఏ దేశ నాయకుడు చేశాడు ఈ పని? నినివే పట్టణపు రాజు, పట్టణాన్ని ఏలుబడి చేసే రాజు ఏం చేశాడు? నినివే పట్టణపు రాజు ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి చూసారా? ఇప్పుడున్న సింహాసనాచార్యులు ఎవరు? గర్విష్ఠులు. సింహాసనం మీద నుంచి దిగరు. చూసారా? ఇంత నాశనం అయిపోతూ ఉంటే, లోకమంతా నాశనం అయిపోతూ ఉంటే, ఏ ప్రైమ్ మినిస్టర్, ఏ చీఫ్ మినిస్టర్, ఏ ప్రెసిడెంట్ ఎవరు దిగాడు సింహాసనాన్ని? ఎవరు సింహాసనం దిగి ఉపవాసం ఉండలేదు. ఏమో పెద్ద దేశాన్ని రక్షించినట్లు, కాపాడినట్లు చూపిస్తున్నారు. కాపాడాము అని. ఏం కాపాడారు? ఓ ప్రక్క తుడుచుకొని పోతూనే ఉంది, ఓ ప్రక్క నాశనం చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. కానీ ఈ రాజు చూసారా? ఈ రాజు ఎంత తగ్గించుకున్నాడో చూసారా? ఎవరో తగ్గింపు ఉంది. పదవిలోకి వస్తే చాలు, ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరన్నట్టు కూర్చుంటారు ఆయనను ఆ సింహాసనం మీద కూర్చోబెట్టింది ఎవరు? దేవుడు. దేవుడు ప్రజలకు చెప్పి ప్రజల చేత వాడు ఓటు వేయించి వాళ్ళ సింహాసనం ఎక్కించాడు. చూసారా? సింహాసనం మీద నుంచి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు. ఎవరతను? రాజు. ఎవరి కోసం? నినివే పట్టణపు ప్రజల కోసం. ఈ రోజుల్లో ఏ రాజు తన దేశం యొక్క ప్రజల కోసం ఈ రాజు తగ్గించుకొని రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్న రాజు ఎవరు? నేను బూడిదలో కూర్చోమని చెప్పడం లేదు. ఇప్పుడు నువ్వు రాజవస్త్రములు తీసివేసి సాధారణ వస్త్రాలు ధరించుకొని నువ్వు ప్రార్థనలో కూర్చున్నారా? దేవునికి మొరపెట్టారా? అయ్యా నా దేశ ప్రజలను కాపాడుము, అయ్యా నా దేశ జనులను కాపాడుము. భారతదేశము తక్కువ మంది జనము, 3,000 తప్ప తక్కువ మంది జనం. 3,000 మందికి పైబడి తెచ్చారు. అది తక్కువ ఏమో వీళ్ళు జయించేసినట్లు. ఆ రాజు నినివే పట్టణప్పుడు రాజు చూశారా? ఏం చేశాడు? రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని తగ్గించుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఏం చేయగా? ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని. చూసారా? ఎవరి వైపు తిరిగారు వాళ్ళు? దేవుని వైపు తిరిగారు. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా మన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక. చూసారా? ఏం చేయను? తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక. మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు. చూడండి, ప్రజలందరికీ ముక్కులు కొట్టుకోండి, దూరంగా ఉండండి. కారులో ఒక్కరు వెళ్ళండి, ఇద్దరు వెళ్ళండి, ముగ్గురు వెళ్ళండి, సరేనా? బైకులో ఒకరు వెళ్ళండి, అవునా? ఈ ఆర్డర్లన్నీ పెట్టారు. కానీ ప్రార్థన చేయండి అని చెప్పారా? దేవుని దగ్గరికి రండి అని చెప్పారా? ఏ రాజు చెప్పాడు? ఏ మంత్రి చెప్పాడు? ఏ ప్రధానమంత్రి చెప్పాడు? ఎవరు చెప్పారు? ఆమె చూసారా?
ఏ ప్రధానమంత్రి, ఏ ప్రెసిడెంట్, ఏ ముఖ్యమంత్రి, ఏ ఎంపీ, ఎమ్మెల్యే ఎవరూ చెప్పలేదు. మరి ఇక్కడ ఈ రాజు చూడు, నినివే పట్టణపు రాజు. అది ఎంత పెద్ద పట్టణం అంట, 3 దినములు నడవగలిగినంత దూరం పట్టణం. చదవండి. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ దుర్మార్గములను విడిచి ఏం చేయాలి? ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడి నుంచి చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు ఈ పని చెప్పారా? మీరు చేసే పాపాలు మానండిరా, దుర్మార్గాలు మానండిరా, దుష్టక్రియలు మానండి అని చెప్పారా? ముక్కు కట్టుకోండి, దూరంగా ఉండండి, ఇన్ని చెప్పారు. కానీ అవునా? ఏవి వాళ్ళ చేత కాలేదు, వాళ్ళు చెప్పలేరు. కారణం ఏంటంటే వాళ్ళ ఓట్లు పోతాయి. ఈసారి గెలవరుగా, అందుకోసం వాళ్ళు చెప్పరు. చెప్పండి. దుర్మార్గమును విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. ఏంటంటే దుర్మార్గమును విడిచి మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములు మానివేయవలెను. బలాత్కారం అంటే పోయినసారి మీకు చెప్పాను, దొంగతనములు. అర్థమైందా? బలాత్కారములు మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు ఏం చేయాలి? మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. ఏం చేయాలి? ఎవరిని వేడుకోమని చెప్తున్నాడు? దేవుని వేడుకొనవలెను అని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. మన వాళ్ళకి ఏం ప్రకటన చేశారు? మన వాళ్ళకి ఏం ప్రకటన చేశారు? లైట్ ఆపేసేయండి, తప్పట్లు కొట్టండి. 9 మళ్ళీ ఏం ప్రకటన చేశారు? ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకే దుకాణాలు, అంతకు మించి ఎవరు బయటికి రాకూడదు, దూరంగా ఉండండి. మీ ఇళ్ళ పరిసరాల దగ్గర ఉండే కొట్లలోనే కొనుక్కోవాలి. ఇవి ప్రకటన చేశారు. కానీ ఈ దూతలు ఏం ప్రకటన చేశారు? అందరూ దుర్మార్గం మానండి, బలాత్కారం, దొంగతనాలు మానండి. దుర్మార్గం అంటే ఏంటి? వ్యభిచారం, తాగుబోత్తనం, మోసాలన్నీ మానండి. తర్వాత చెడు నడతను మానుకొని. చూసారా ఏం మానుకోమంటున్నారు? చెడు నడతను మానుకోమంటున్నారు. చూసారా ఏమని ప్రకటన చేశారు? మనిషి కలిసి ఉండకూడదు, ముక్కుకు మాసు కట్టుకోకపోతే చట్టరీత్యా చర్య తీసుకోబడును. అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కానీ దుర్మార్గం చేసేవాడిని ఎవడు ఆపలేకపోతున్నాడు, వ్యభిచారం చేసేవాడిని ఎవడు ఆపలేకపోతున్నాడు, త్రాగుబోతులను ఆపలేకపోతున్నాడు. దుకాణాలు తెరిచి ఇంకా త్రాగండి అంటున్నాను. ఇప్పుడేదో పాపం ముఖ్యమంత్రి పుణ్యం కట్టుకొని దుకాణాలు కూడా మూసిపారేస్తానంటున్నాడంట. శుభ్రంగా దేవునికి స్తోత్రం. ఈ నినివే వారు ఏం మానుకున్నారు? వీరి చెడుతనమును మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి ఏమయ్యడమా? వీరి చెడు నడత, దుర్మార్గమును, బలాత్కారమును, చెడు నడతను, వారి ప్రవర్తనను మార్చుకున్నారు. ఈ తెగులు, ఈ నాశనం అనే చీపురి కట్టుతో దేవుడు తుడిచివేసేటప్పుడు జనం ఏం చేయాలి? తమ చెడు నడత మానాలి, దుర్మార్గం మానాలి, దుష్టత్వం మానాలి, వారి నడతను సరి చేసుకోవాలి. అలా చేసుకుంటే దేవుడు ఏం చేస్తానన్నాడు?
నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు మనుష్య కుమారుడు నాశనం చేయడానికి రాలేదు, కానీ రక్షించుడికే వచ్చాడు. ఈ వచ్చిన దేవుడు వీరిని ఏం చేశాడంట? ఈ నినివే పట్టణస్థులను ఏం చేశాడంట? దేవుడు చూచి వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపకుడై ఏం చేశారు? వీళ్ళందరూ ఏం చేశారు? క్రియలు మానేశారు. చెడు నడత. ముందు సింహాసనం దిగాడు. జనులు ఈయన గోనెపట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు. అవునా? దుర్మార్గం మానారు, చెడు నడత మానారు. తర్వాత వారు చేస్తున్న పాపపు క్రియలన్నీ మానేనని చెప్పారు. ఇన్ని చెప్పారు, కానీ వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచాడు. ఉపవాసం ఉంది, వాళ్ళు చేస్తున్న ప్రార్థనను, దుర్మార్గం విడిచిన దానిని, మరి బలాత్కారమును మానేసిన దాన్ని, అనగా దొంగతనాలు మానేసి, వ్యభిచారాలు త్రాగుడు మానేసి, వారు ఉపవాసాలుండి ప్రార్థన చేసే దానిని ఎవరు చూశారు? దేవుడు చూచి. ఇప్పుడు కూడా అలా చెయ్యండి. దేవుడు దానిని చూచి ఏం చేస్తాడు? చేయుదునన్న కీడు చేయక మానెను అన్నట్లు వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూసారా? ఎప్పుడు మానాడు? ఉపవాసం ఉండి, రాజవస్త్రాలు తీసివేసి, గోనె పట్ట కట్టుకొని, బూడిదలో కూర్చొని దుర్మార్గం మానమని, మరి దుష్టత్వం మానమని, బలత్కారం మానమని, చెడుతనం మానమని ఇవన్నీ చెప్పి దేవుని తట్టు తిరగండి, దేవునికి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు దేవుడు వారి నడతను చూచి వారి మీదికి రప్పించదును అని చెప్పిన కీడును, నాశనాన్ని రానివ్వకుండా మానెను. ఈ రోజుల్లో కూడా అలా దేవుడు మానాలంటే మనము కూడా అలా తిరగాలి, మనము కూడా అలా దేవుని వైపుకు రావాలి అంటే ఇవన్నీ మానుకోవాలి. అలా మానుకున్నప్పుడు నశించే వారినైన మనలను ఆయన రక్షిస్తాడు, ఆయన కాపాడుతాడు. నశించిన దానిని వెతికి రక్షించే దేవుడు ఇలా మనలను రక్షిస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. చివరిగా ఒక వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 17వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 18వ వాక్యం. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును? ఈ అన్యుడు తప్ప దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చిన వాడు, దేవుడు చేసిన కార్యమును, దేవుడు చేసిన మేలును, దేవుడు కాపాడిన దానిని అన్యుడు తప్ప మరి ఎవరు? ఈ అన్యుడు తప్ప దేవునిని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదు అని అగపడలేదని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పెను. ఏం స్వస్థపరిచింది? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్పారు. ఇప్పుడు ఈ తెగుల్లో నుంచి, ఈ రోగాల నుంచి, ఈ బాధల్లో నుంచి తొలగి తప్పించబడాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో దేవుని వైపు తిరగాలి. అందుకే అక్కడ ఇందాక మనం చదువుకున్నాము, వారు విశ్వాసముంచిరి.
నినివే పట్టణం వాళ్ళు ఏం చేశారు? విశ్వాసం ఉంచి, అలా విశ్వాసం ఉంచి చెడు మార్గములన్నీ విడిచిపెట్టి దేవుని వైపు మనం తిరిగినట్లయితే తప్పనిసరిగా దేవుడు ఈ తెగుళ్ళు మన మీదికి రానివ్వను అని చెప్పారు. వారికి చేసేదనన్న కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన చేత చీపురి కట్ట పట్టుకొని తుడిచేస్తున్నాడు. చీపురి కట్ట అంటే ఏంటి? నాశనము చేత వాళ్ళని నశింపజేస్తూ ఉన్నాడు. కానీ నీ దేవుడి పని ఇదేనా అని జనులు అంటే కాదు. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించక తప్పదు. ఆ శిక్షను ఇచ్చినప్పుడు మిగిలిన వారు ఏం చేయాలి? దానికి జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడి ఆ మిగిలిన వారైనా కాపాడబడు నిమిత్తం దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వైపు తిరిగి తమను తగ్గించుకొని, రాజులైనను మంత్రులైనను ఎవరైనా సరే తమను తగ్గించుకొని తమ రాజవస్త్రాలు తీసివేసి వారు క్రింద కూర్చొని, బూడిదలో కూర్చున్నారంటే ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రజలకు దుర్మార్గాలు మానండి అని చెప్పాలి, బలత్కారమును మానండి అని చెప్పాలి, వారు చేస్తున్న చెడు మార్గాలు మానాలని చెప్పాలి, పాపపు క్రియలు మానండి అని చెప్పాలి. అలా చెప్పి దేవుని వైపు తిరగండి అని చెప్పి వీడు చెబితే దేవుడు అప్పుడు వారి ప్రవర్తనను చూచి వారికి చేయుదునన్న కీడు చేయక మానెను. అదే రీతిగా మనకు కూడా ఇప్పుడు లోకంలో తిరిగే పరిస్థితి ఇదే కనుక తెగుళ్ళు, మిడతలు, విషవాయువులు, మరి ప్రమాదాలు, సరేనా, కూలిపోవటము, రైలు క్రింద పడిపోవటము, నిద్రపోయేవాళ్ళ మీద రైలు వెళ్ళిపోయింది, అవునా, మరి చూడబోతే లారీలు తిరగబడ్డాయి, బస్సులు తిరగబడ్డాయి, దాని తర్వాత ట్రాక్టర్ తిరగబడింది. ఈ పడిన వాటి అన్నిట్లో మనుషులు తెచ్చిపోయిన వాళ్ళే. అప్పుడు దేవుని చేతులు ఏముందని మనం అర్థం చేసుకోవాలి? చీపిరి కట్ట ఉన్నది. నాశనం అనేది దేవుని చేతిలో ఉన్నది. పట్టుకొని తుడి చేస్తూ ఉన్నాడు. ఈ నాశనం మన మీదికి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ చెడు మార్గములన్నీ విడిచి ఎవరి కోసం ఎదురు చూడాలి? దేవుని. ఎందుకు? ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. మేఘారూఢుడై వచ్చేదానికి ముందు జరిగే కార్యాలు ఇవన్నీ. మేఘారూఢుడై వచ్చేదానికి ముందు జరిగే కార్యాలు ఇవన్నీ. ముందే మేలుకొని ఇవన్నీ మానుకొని సరిగా మనం క్రమంగా ఈ నినివే పట్టణస్థుల వలె మనం మనస్సు మార్చుకొని, మనస్సు త్రిప్పుకొని దేవుని వైపు తిరిగి జీవిస్తే ఆ యేసు ప్రభు మేఘారూఢుడై భూమికి దిగి వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు కొనిపోబడగలము. ఆయన మనల్ని తీసుకుని వెళ్ళి నిమిత్తం మనం సిద్ధపడతాం. అలా సిద్ధపడడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా పరిశుద్ధుడా, మీ పాదములకు స్తోత్రం. ఈ దినమునందు తండ్రి, మేమందరము మీ సన్నిధిలో కూడాము. రాజా, మేము మీ వాక్యములను పరిశీలించగా మీ రాకడ అతి సమీపముగా ఉన్నదని, మీరు మేఘారూఢుడై వచ్చుచున్నారని, మీరు వచ్చేదానికి ముందు ఏమేమి సంభవిస్తాయి అని మీరు మాకు స్పష్టంగా బయలుపరిచారు. ఆ సంభవించే కార్యములన్నిటికీ కారణం నాశనం. నాశనం అంటే ఏంటి? చీపిరి కట్ట. చీపిరి కట్ట అంటే ఏంటి? నాశనం చేయటం అని మీరు ప్రభువా తెలియపరిచారు. చీపిరి కట్టతో ఊడ్చిపారవేయుదును అనగా వారినందరినీ నశింప చేయుదును అని చెప్పారు. ఇలాంటి నాశనాలు భూమి మీదకి వస్తూ ఉండగా
ఆ దేశపు ఆ నినివే పట్టణపు రాజు తన్ను తగ్గించుకొని, ప్రభువా తాను రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని ప్రభు సింహాసనమును దిగి బూడిదలో కూర్చొని, దేవా మీకు మొర్ర పెట్టాడయ్యా, జనులకు ప్రకటింపజేశాడు. దుర్మార్గమును, బలాత్కారమును, చెడు నడతను, సకల విధములైన దుష్టత్వమును మానండి, మీ దేవుని వైపు, మన దేవుని వైపు తిరగండి అని మీరు ప్రకటింపజేశారయ్యా. ఇప్పుడు ప్రపంచంలో ఉండే దేశపు నాయకులందరూ కూడా అలా వారి యొక్క పదవుల నుండి, ఆ సింహాసనముల నుండి క్రిందికి దిగి తమను తగ్గించుకొని మీకు ప్రజల నిమిత్తమై మొర్రపెట్టు వారిగా మార్చండి అయ్యా. ఈ జనులు, ఈ లోకమందున్న జనులు నశించుకోకుండానట్లు దేశ నాయకులు మొరపెట్టాలని మీరు బయలుపరిచారు. కానీ ఏ ఒక్కరు కూడా చేసినట్లు కనిపించడం లేదు. కానీ ప్రజల నిమిత్తం దేవునికి మొర్రపెట్టిన రాజు ఎవరు? ప్రజల నిమిత్తం దేవునికి విజ్ఞాపన చేసిన వాడెవడు? ప్రజల నిమిత్తం, ప్రజలు నాశనము కాకుండా కాపాడుకునే నిమిత్తం వారికి ప్రభువా ఆపదలు, ప్రమాదాలు, నాశనములు, తెగుళ్ళు, వడగండ్రు, కాటుకము రాకుండా కాపాడబడు నిమిత్తం ఏ దేశపు నాయకుడు ప్రార్థన చేశాడు? ప్రార్థన చేసినట్లు ఏ వార్తాపత్రికల్లోనో, ఏ టీవీల్లోనో, ఏ యూట్యూబ్లోనో ఎవరు చెప్పినట్లు వినలేదు. ప్రభువా మేము నమ్ముకున్న బిడ్డలు మొరపెట్టడం తప్ప, మేము నమ్ముకున్న దైవ భక్తులు, విశ్వాసులు, సేవకులు మీ సన్నిధిన మురాకరించి ప్రతిమలాడి ప్రార్థించడం తప్ప మరి ఏ నాయకుడు ఆ విధంగా చేయలేదు. మేము ఇప్పుడు నాశనము కాకుండా, మీ రాకడకు మునిపే నాశనము కాకుండా ఉండవలనంటే మీ వైపు తిరిగి మీకు మేము మొర్రపెట్టాలయ్యా, మిమ్మల్ని వెతకాలయ్యా, మిమ్మల్ని ప్రార్థించాలయ్యా. మా చెడుతనములు, బలాత్కారమును, మాకున్నటువంటి సమస్త దుష్ట క్రియలను మాని ప్రవర్తనను దిద్దుకొని మీ కంటికి కనబడేటట్లు కాక మా హృదయము, శరీరము అన్నీ మీ కంటికి, మీ ఆత్మకు మీకు కనబడేటట్లు ఆ జీవితాలను మార్చండి. మీరే సరిచేసి మమ్మల్ని అందరినీ మీ రహస్య రాకడ వచ్చేటప్పుడు మిమ్మల్ని ఎదుర్కోవడానికి మమ్మల్ని అందరినీ భయముతోను, భక్తితోను, పరిశుద్ధతతోను మీ కొరకు ఎదురు చూచువారిగా మార్చి, ఎదురు చూస్తున్న మమ్ములను, విశ్వాసముతో ఎదురు చూస్తున్న మమ్ములను మీ రాజ్యమునకు చేర్చుకొనమని, సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రభువును, రక్షకుడును, విమోచకుడునైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును సకల పరిశుద్ధులకును, విశేషముగా ఈ ఉపదేశ సమయమున కూడి ఉన్న వారికి అందరికీ, ఈ యూట్యూబ్లో వాక్యములు వినే వారికి అందరికీ, సర్వలోకములో యేసు ప్రభు నామం నమ్మిన వారికి అందరికీ సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 అందరికీ దేవుని పేరిట స్తోత్రములు.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.